కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని, గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఐడిపిఎల్ చౌరస్తాలో 300 మంది విద్యార్థులతో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో బాలానగర్, షాపూర్ నగర్ నుంచి బాలానగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఐడిపిఎల్ సర్కిల్ లో దిష్టిబొమ్మ దానం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానొస్తున్నా ఎక్కడున్న విద్యార్థుల సమస్యలు అక్కడే ఉన్నాయి. గత రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 20 మంది హాస్టల్లో చేస్తున్న పిల్లలు చనిపోయారు. ఇప్పుడు చూసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 49 మంది విద్యార్థులు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఆత్మహత్య చేసుకోవడం కొన్ని కారణాల వల్ల విద్యార్థులు మరణించడం జరుగుతుంది. అటు ప్రైవేట్ లో కానీ ఇటు గవర్నమెంట్ లో కానీ విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కసారి ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ పాఠశాలలలో, కార్పొరేట్ కాలేజీలలో, ప్రైవేట్ పాఠశాలలలో, దాని తర్వాత గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు, వీటిపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆత్మహత్యలకు గాని అక్కడ ఏమేమి జరుగుతున్నాయో వాటిపైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. రేవంత్ రెడ్డి వెంటనే ఈ యొక్క విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలి. లేని అలా అసెంబ్లీ ముట్టడి ఏనికైనా 1000 మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర కార్యదర్శి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు శ్మశానాలను తలపించే విధంగా పేద బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఈ యొక్క చేతగాని అసమర్థ రేవంత్ సర్కార్ ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తా ఉంది. గత సంవత్సరం నుంచి చూసుకుంటే దాదాపు 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపత్రి పాలైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖమ్మ, ఆలయాల మంత్రి, ఒక ఆదర్శ మాతృమూర్తి, ఆమె చేసినటువంటి కామెంట్లు ఎంత సిగ్గుచేటుగా ఉన్నాయంటే ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది, పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బయట ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి నీచాది నీచంగా కామెంట్ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అమ్మ కొండా సురేఖ గారు, ఈ సందర్భంగా నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. అసలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో బయట ఫుడ్ అలో చేయనటువంటి అక్కడ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోండి. మీరు ఈ విధంగా పసిబిడ్డల పైన ఆరోపణలు చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మీరు వర్తించాల్సినటువంటి బాధ్యతను మరిచి